అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇది పెద్ద ప్రశ్నే. దానికి చాలా కారణాలే ఉన్నాయి. దాన్ని వివరించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రజారోగ్య సిబ్బంది కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా 70 నుంచి 75 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా సగం మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అది ఆందోళన కలిగించే అంశమే అవుతుంది. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం పొగాకు, ధూమపానం, ఖైనీ, గుట్కా వాడకం అని చెప్పక తప్పదు. వాటి వల్ల ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అన్నవాహిక, మూత్రాశయం వంటి భాగాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పొగాకు సంబంధిత క్యాన్సర్తో ప్రతి సంవత్సరం వేలాది మరణాలకు కారణమవుతున్నాయి. ఆధునిక జీవనశైలి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. ఇందులో అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ వంటివి ఉన్నాయి. వాటితో రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ సంభవించే అవకాశాలుంటాయి. కొన్ని రకాల అంటువ్యాధులు కూడా క్యాన్సర్కు కారణమవుతాయి. హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయ క్యాన్సర్కు దారితీస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు నివారించడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటి గురించి అవగాహన ఇంకా తక్కువగా ఉంది. వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించేవారు రసాయనాలు, పురుగుల మందులు, ఇతర కాలుష్య కారకాలకు గురవుతారు. అవి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దేశంలో క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తించకపోవడంతో చికిత్స కష్టంగా మారుతోంది. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కాలేయం, రొమ్ము క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ పెరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో క్యాన్సర్ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వయసు ఉన్నవారు సుమారు 4 కోట్ల మంది వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 2% వరకు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే వరవడి కొనసాగితే 1 కోటి మందిలో దాదాపు 3 లక్షలకు పైగా క్యాన్సర్తో బాధపడే ప్రమాదం ఉంది. అందుకే జనం నిత్యం జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గత ఏడాదిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది సిబ్బందిని నియమించి ప్రతి పట్టణం, గ్రామంలో సర్వేలు చేస్తున్నారు. అందులో 125 మంది క్యాన్సర్ వైద్యులు కూడా ఉన్నారు. క్యాన్సర్ ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలితే అనంతరం నిర్వహించాల్సిన టెస్టులకు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ వారిని ఆంకాలజిస్టులు పరీక్షిస్తారు. 18 ఏళ్లు పైబడిన దాదాపు 2 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ టెస్టులు చేస్తున్నారు. 30 ఏళ్లు పైబడిన 1.63 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన వారిని రెఫరల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్యాన్సర్ నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. పొగాకు, మద్యం వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజు వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవాలి. క్యాన్సర్, దాని లక్షణాల గురించి అవగాహన పెంచుకోవాలి. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు వీలుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అందులో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి.